నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదకరంగా మారిన వక్ఫ్ భూములలో పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్న డిఎంహెచ్ఓ. నంద్యాల హుబ్లీ రైల్లో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా పైప్లైన్లు త్రవ్వుతున్నారంటూ ఆరోపణల వెల్లువ. చర్యలు చేపట్టాలని కోరుతున్న 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ఎద్దు రవి. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మెకు సైరన్. ప్రజలు సహకరించాలని సిఐటియు విజ్ఞప్తి. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి చీర సారె సమర్పించిన మహిళా మణులు. పద్మావతి నగర్లో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ గుర్తింపు. ఆడుకుంటుండగా గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన బాలుడు. నంద్యాల పట్టణంలో అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదమైన బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న సర్వే నంబర్ 2183, సర్వే నంబర్ 2179లోని వక్ఫ్ బోర్డు భూములను అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇన్సాఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు హబీబ్ బేగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత నెల రోజులుగా అధికార నాయకుల మధ్య వివాదాస్పదమైన వక్ఫ్ బోర్డు భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నంద్యాల సమితి ఆధ్వర్యంలో 2010లో పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సర్వే నెంబర్లు 2179 మరియు 2183లో 4 ఎకరాలలో అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలకై భూ పోరాటం ద్వారా గుడిసెలు వేసుకోవడం జరిగిందని తెలిపారు. ముత్తవల్లి రజాక్ మియా సిపిఐ నాయకులపైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూములు బడా పారిశ్రామికవేత్తలకు కట్టపెట్టేందుకు అధికారికంగా కుట్ర చేస్తుందని ఆరోపించారు. నంద్యాల పట్టణంలో 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామన్న హామీ మేరకు నిరుపేద ముస్లింలందరికీ వక్ఫ్ బోర్డు భూములలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 2010 నుండి సిపిఐ పార్టీగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని, వక్ఫ్ బోర్డు అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని, స్థానిక న్యాయశాఖ మైనార్టీ శాఖ మాత్యులు ఎన్ఎండి ఫరూక్ అర్హులైన నిరుపేద ముస్లింలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఐ ఇన్సాఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం ప్రజలతో తిరిగి భూ పోరాటాలు నిర్వహించి వక్ఫ్ బోర్డు భూములలో గుడిసెలు వేస్తామని ప్రభుత్వ అధికారులను, వక్ఫ్ బోర్డు అధికారులను హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాలు సర్వే నెంబరు 2179, సర్వే నెంబర్ 2023లో ఉన్న మసీద్ మాన్యం వక్ఫ్ బోర్డు భూములపై వాగ్వాదం చేసుకుంటూ మసీదులో నమాజ్ చేసేదానికి కూడా వీలు లేని రకంగా అక్కడున్న నాయకులు, ఉభయ నాయకులు ప్రవర్తిస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ మసీదు అక్కడ రాకముందే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో 2010లో పేదల ఇళ్ల స్థలాల కోసము అక్కడ దాదాపు 4 ఎకరాలు ఉంటే 100 మంది దాకా ఇళ్ల స్థలాలకై భూ పోరాటం నిర్వహించడం జరిగింది. ఆ భూ పోరాటం నిర్వహిస్తే అక్కడున్న ముత్తావల్లి రజాక్ మియా అప్పటికప్పుడు అసలు ఆ ప్రభుత్వ స్థలము వక్ఫ్ బోర్డు భూమిలో మసీదు లేదు, ఏం లేదు. ఎప్పుడైతే మేము ఇట్లా ఈ విధంగా ఎర్రజెండాలు పాతినామో ఆ ఎర్రజెండాలు చూసి అప్పటికప్పుడు ముత్తావల్లి రజాక్ మియా మసీదు ఏర్పాటు చేసినాడు. సరే, మసీదు ఏర్పాటు చేసినాక మనకు ఆ మసీదు మీద గౌరవం ఉంది కాబట్టి ఆ మసీద్ స్థలాలను వదిలిపెట్టేసి మిగతా దాదాపు స్థలంలో అంతా పేదలు పూరి గుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తున్నారు. దాదాపు 2 నెలల నుంచి ఆ ఉద్యమం నడిచింది. కానీ రజాక్ మియా మా సిపిఐ పార్టీ నాయకుల మీద దాదాపు 6 మంది పైన
కేసులు పెట్టడం వల్ల ఆ కేసుల వల్ల దాదాపు 6 సంవత్సరాల వరకు మేము కేసులలో తిరగడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఆ మసీదు మాన్యము వక్బోర్డు భూమి దాదాపు నంద్యాల పట్టణంలో నిరుపేద ముస్లిం ప్రజలు వేలాది మంది ఉన్నారు. అక్కడ స్థలములో పేదలకు 1.5 సెంటు 2 సెంట్లు, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారానికి రాక మునుపు ప్రతి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పినారు. కానీ ఇవాళ నంద్యాల పట్టణంలో వందలాది ఎకరాల భూములు అన్యాయక్రాంతం జరుగుతున్నాయి. అన్యాయక్రాంతం జరిగిన భూములలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని తదనంతరం ఆ భూమిలో ఏర్పడిన తర్వాత దాదాపు అప్పుడున్న గృహ నిర్మాణ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే జిల్లా పరిషత్తు దాంట్లో పేదలకు సిపిఐ పార్టీ వారు ఇళ్ల స్థలాలకై మీరు ఆడ భూపోవడం చేసినారు, వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తదనంతరము అప్పట్లో రజాక్ మియా గారు ఆ శిల్పా మోహన్ రెడ్డి గారి మాటలు కూడా లెక్క చేయకోకుండా ఆయన కోర్టులో ఉంది, ఇది ఇప్పుడే ఇవ్వని కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. మీకు అంతే దాదాపు ఆ ఇళ్ల స్థలాలకై వక్బోర్డు భూమిలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు అమలు చేయాలని చెప్పి భూ పోరాటాలు ద్వారా చేసిన దానికి అనేక ఆందోళన చేపట్టినాం. ఆక్రమించుకున్న భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇచ్చినాము. తర్వాత గతంలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి గారికి కూడా మేము విన్నవించినాం. అంటే మేము ఇవాళ చెప్తున్నాం ఏమంటే దాదాపు నంద్యాల పట్టణంలో వేలాది మంది మొన్న సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రతి వార్డులో తిరిగితే కేవలం వీసీ కాలనీలో 1500 మంది స్వీయ అర్జీలు ఇచ్చినాడు. దాంతోపాటు మన తెలుగుపేట, అదేవిధంగా చాంద్బాడ, ముల్లాన్పేట, నడిగడ్డ ప్రాంతంలో కూడా దాదాపు వందలాది మంది అరులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ వివాదంలో ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తెర లేపాలంటే అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలుగా ప్రతి వ్యక్తికి 1-2 సెంట్లు అక్కడికి ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుంది. లేని పక్షంలో రేపు జిల్లా మహాసభలు 30-31 తేదీ డోన్పట్నం జరుగుతున్నాయి. ఆ మహాసభలు అయిపోయిన తర్వాత ఆ భూమిలో ఎర్ర జెండాలు పాతాం. ప్రతి ముస్లిం పేదవాడికి, అదేవిధంగా హిందూ కూడా అక్కడ 20% ఇవ్వాలని ఉంది. కాబట్టి దీనిపైన కూడా మేము దాదాపు అందరికీ ఇళ్ల స్థలాల కోసం ఆ వక్బోర్డు భూమిలో ఎర్ర జెండాలు పాతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐ పట్టణ సమితిగా మరి నంద్యాల పట్టణంలో సర్వే చేస్తే వేల సంఖ్యలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. అధికంగా ముస్లింలే మాకు ఇల్లు లేవు అని బయటికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇర్కాన్సుల్లో మరి సమస్య వల్ల ఆధిపత్యం కోసము ఒకే పార్టీలో ఉండే 2 వర్గాలు బాహాబాగి దిగడము ఇప్పుడు నంద్యాల పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఆ ప్రాంతం వక్బోర్డు స్థలము ఎకరా 77 సెంట్లు అన్యాక్రాంతానికి గురివైతుందని చెప్పి అక్కడ ఉండే ముత్తావలి రజాక్ గారు ఆ స్థలాన్ని కబ్జా చేసడానికి మరి ముందుకు వచ్చినారని చెప్పి మాకు తెలడం వల్ల మేము అక్కడ పేద ముస్లింలను తీసుకుపోయి ఆ ప్రాంతం వల్ల అడవిని తలపించే విధంగా ఉంది. ఆ ప్రాంతంలో మేమే చెట్లు కొట్టించి పేద ముస్లిం వాళ్ళను పోయి గుడిసెలు వేపించి జెండాలు బాతి అనేక రూపాలలో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అప్పుడున్న మరి మినిస్టర్ శిల్పా మోహన్ రెడ్డి గారికి దృష్టికి కూడా అనేక సందర్భాలు తీసుకుపోవడం జరిగింది. మరి ఎంఆర్ఓ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అప్పుడు మా ఎంపీగా ఉన్న మరి అజీజ్ బాషా గారికి కూడా కలిసి మరి ఆ ప్రాంతం వక్బోర్డు స్థలాన్ని లీజుకు తీసుకొని పేద ముస్లింలకే ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేసి మరి మా పార్టీ ద్వారా 6 మంది పైన రజాక్ గారు కేసు పెడితే
6 సంవత్సరాలు కూడా తిరగడం జరిగింది. మరి ఇటువంటి ఉద్యమం చేసి ఆ ప్రాంతంలో మరి పేద ప్రజలకు, పేద ముస్లిం ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరి అప్పుడున్న రజాక్ గారు అప్పటికప్పుడు అక్కడ మసీదు ఏర్పాటు చేసి మరి అక్కడ ముస్లిం సమాజాన్ని ఏకం చేసి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు మన స్థలాన్ని కబ్జా చేస్తారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి మరి వాళ్ళందరి దృష్టిపై మసీదులలో చేసి అందరినీ అక్కడ పిలిపించడం జరిగింది. మేము ఆయన ద్వారా స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. అది అన్యాక్రాంతం అవుతుంది, పేద ముస్లింలకే ఇవ్వండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి మమ్మల్ని పూసిగా చూపించి మా పైన కేసులు పెట్టడం జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలో పేద ముస్లింలకు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భంలో కూడా ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి అందరు అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి కొన్ని సందర్భంలో ఆ రజాక్ గారు బ్రతికున్నప్పుడు మరి అనేకంగా అడ్డుపడడం జరిగింది. ఆయన కబ్జా చేసే స్థలాన్ని మేము కట్టడి చేయడము మరి ఇది శుభ పరిణామం అని చెప్పి ముస్లిం సమాజం కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అది మేము కూడా అది పబ్లిక్లోకి తీసుకురాకపోతే అది వరకు కూడా ఎప్పుడో అన్యాక్రాంతం అయ్యేది. వర్షాకాల పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజ్ అనేది దాదాపుగా ఇప్పటి నుంచి రైనీ సీజన్ వర్షాకాల ప్రాంతం వర్షాకాలం యొక్క ఈ సందర్భంగా ఈ సీజన్లో ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వాటర్ బాన్ డిసీజెస్, వెక్టర్ బాన్ డిసీజెస్, ఫుడ్ బాన్ డిసీజెస్ ఈ 3 రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి నిన్న కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ గారు, కలెక్టర్ గారు వాళ్ళతో ఒక స్టేట్ వైడ్ జూమ్ జరిగింది. అందులో మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి డీటెయిల్గా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి మాకు కూడాను. అందులో భాగంగా ముఖ్యంగా ఈ వాటర్ బాన్ మన జిల్లాలు చూసుకుంటే ఈ సంవత్సరం జనవరి నుంచి చూసుకుంటే ఆత్మకూరులో అర్బన్లో వచ్చాయి. దానికి కూడా వాటర్ శాంపుల్ తీయడం జరిగింది. అక్కడ కొన్ని క్లిప్సెలా కానీ ఈకోలా కానీ పాజిటివ్ వచ్చింది. సో దీనికి సంబంధించి మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఫుట్బాల్ అనేది కొంచెం మన HDR స్కూల్లో ఒకసారి వచ్చినట్టుగా మన ప్రైవేట్ స్కూల్లో వచ్చింది కాబట్టి అక్కడ కూడా ఖచ్చితమైన యాక్షన్ తీసుకున్నాము. సో ఈ విధంగా ఫర్దర్గా రాకోకుండా ఏం చేయాలనే ముఖ్య విషయంలో కలెక్టర్ గారు పర్టికులర్గా RWSగా ఎస్సీ గారిని, నన్ను, అలాగే DPO గారిని ముగ్గురిని ప్రతిరోజు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి బుధవారం చేసే HUS సల్ఫైడ్, హైడ్రోసల్ఫైడ్ టెస్ట్ ఎవరైతే మన MLHPలు CHO చేస్తారో గ్రామీణ ప్రాంతాల్లో మనం డైలీ ప్రతి బుధవారం తీసుకుంటున్నాము. అలాగే వచ్చిన వెంటనే వాటిని రెక్టిఫై చేసుకొని RWS వాళ్ళకి DPO చెప్పడము, తద్వారా వాళ్ళ వాటర్ శాంపుల్స్ ఏవైతే పాజిటివ్ కంటెంట్ పాజిటివ్ వచ్చినట్లయితే వెంటనే అవి క్లియర్ చేసేసి ఆ నీళ్ళన్నింటినీ క్లోరిన్ చేసేసి మళ్ళీ దాంట్లో నెగిటివ్ వస్తేనే ఆ వాటర్ ఉపయోగించుకోవడానికి వీలుగా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటిదాకా తీసుకుంటే మనకున్న 369 MLHPsలో దాదాపు ప్రతి బుధవారం కూడా దాదాపుగా ఎక్కువగా అంటే ఒకరు 2-3 శాంపుల్స్ తీస్తూ దాదాపు 4 శాంపుల్స్ తీస్తూ ప్రతి బుధవారం కూడా శుక్రవారం రిపోర్ట్ వస్తుంది 24 to 48 hours లోపల అలా చేస్తాం. అలాగే మున్సిపల్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్ వారి ద్వారా వాళ్ళ యొక్క టీమ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా కూడా వాళ్ళు శాంపుల్ తీస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు ల్యాబ్లో చెక్ చేస్తున్నారు. అలాగే RWS ల్యాబ్ కూడా దాదాపుగా జిల్లాలో 15 ల్యాబ్లు ఉన్నాయి. ఆ ల్యాబ్లో కూడా వాళ్ళు శాంపుల్ తీస్తూ ఎక్కడ ఏదైనా వచ్చినట్టయితే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలిసినట్టయితే వెంటనే యాక్షన్ తీసుకుంటూ వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటర్ బాన్ సంబంధించి ఆ విధంగా డైరీ కేసు ఎక్కడ ఒక సింగిల్ డైరీ రాకూడదు, సింగిల్ డెత్ కూడా జరగకూడదు అని చెప్పేసి కరెక్ట్గా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. రెండో ఐటమ్ వచ్చేసి వెక్టర్ బాన్ డిసీజ్లో మనకి డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, జపనీస్ ఎన్కాఫిలిటిస్ ఉన్నాయి. ఇందులో మన జిల్లాలో తీసుకుంటే ఒక డెంగీ, మలేరియా ఉంది. మలేరియా మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. మన జిల్లాలో 8 కేసులు మాత్రం నమోదయ్యాయి ఇప్పటిదాకా. డెంగీ మాత్రం 68 కేసులు నమోదయ్యాయి ఇప్పటిదాకా. సో అట్లా గతంలో పోల్చుకుంటే, సంవత్సరం పోల్చుకుంటే మన గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు చెప్తున్న ఆదేశాలను పాటిస్తూ బాగా గణనీయంగా తగ్గించగలిగారు డెంగీ కేసులని. లాస్ట్ ఇయర్ 116 కేసులు ఇదే పీరియడ్కి వస్తే ఈ సంవత్సరం 68 కేసులు మాత్రం నమోదయ్యాయి. ఇంకా కూడా ఎటువంటి కేసులు నమోదు కాకుండా ఖచ్చితమైన ప్రికాషనరీ స్టెప్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పడం, అలాగే స్ప్రేయింగ్ యాక్టివిటీస్, తర్వాత మాకు ఉన్న సబ్ డివిజన్ ఆఫీసర్ల ద్వారా ప్రతి గ్రామాలకు వెళ్ళి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇవ్వడము. అలాగే ముఖ్యంగా ఈ దోమలు అనేటివి మంచిదోమ నీళ్ళలో ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి
ఈ మంచినీరు నిల్వ ఉండకుండా డ్రైడ్ ఫ్రైడ్ యాక్టివిటీని ఎక్కువగా ఎఫెక్టివ్గా చేయడం జరుగుతుంది. అలా వెక్టరైజింగ్ యాప్ అనేది ఒక యాప్ ఉంది. దాంట్లో కూడా శానిటరీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఏఎన్ఎంస్ అప్లోడ్ చేసి వాళ్ళ పంచాయత్ సెక్రటరీ చెప్పి క్లియర్ చేయించడము. సో ఈ లో లయింగ్ ఏరియాస్ ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ లో లయింగ్ ఏరియాస్లో వాటర్ స్టాగ్నేషన్ ఉండడము, టెంకాయ చిప్పలు కానీ లేకపోతే కోకోనట్ షెల్స్, టీ కప్స్, తర్వాత పాత ట్యూబులు, టైర్లు, రోడ్లు ఇక్కడంతా వాటిలో ఉండి అవన్నీ కూడా దోమలు పెరగడానికి, ముఖ్యంగా డెంగ్యూ దోమలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి ఫ్రైడే డైలీ యాక్టివిటీలో భాగంగా ప్రతి ఇంట్లో శుభ్రం చేసుకునేటప్పుడు ఈ నీళ్ళని పారబోసి ప్లస్గా మళ్ళీ నీరు పట్టుకోవాలని చెప్పని జరుగుతూ ఉంది. రాష్ట్ర డీజీపీ మరియు ఈగల్ ఆదేశాలు, జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు గత రాత్రి నంద్యాల రైల్వే జంక్షన్ నందు నంద్యాల నుండి హుబ్లీకి వెళ్లే 17-330 రైలు నందు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి భోగిలో ప్రయాణికులను భోగిలో అణువణువు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ కు యువత బానిసలుగా మారుతున్నారని, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి వాటికి పాల్పడే వారి సమాచారం, మత్తు పదార్థాలు ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు. నిర్వహించిన తనిఖీల్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించలేదని తెలిపారు. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల గురించిన సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు గాని స్థానిక పోలీసులకు లేదా డైల్ 112కి గాని తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్తో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సూర్యమౌళి, ఈగల్ టీం సిబ్బంది, స్పెషల్ టీం సబ్ ఇన్స్పెక్టర్లు గంగయ్య యాదవ్, కుమారి, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా మరియు ఈగల్ ఐజీ గారైన రవికృష్ణ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈగల్ టీము ప్లస్ మేము అంతా నంద్యాల రైల్వే స్టేషన్లో విజయవాడ టు హుబ్లీకి పోయే 17330 వెహికల్ని చెక్ చేయడం జరిగిందండి. మొత్తం ఎంటైర్ కోచ్లంతా చెక్ చేయడం జరిగింది మా టీంతో. ఎటువంటి సమాచారం ఏది లేదు. ముఖ్యంగా దీంట్లో ఏ ఉద్దేశం అంటే చాలామంది యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారనే ఉద్దేశంతో విస్తృతంగా ఈ గంజాయి అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో యువతని చెడుదారులు పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో ఉండేలాగా చేసే దాంట్లో భాగంగా ఈరోజు మేము చెక్ చేయడం జరుగుతుంది. అదే రకంగా మొత్తము అందరికీ నంద్యాల జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేయడం ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఏమన్నా కానీ ఉంటే కనుక సమాచారం మీ దగ్గర ఉంటే మాకు సమాచారం అందిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామండి. పోలీసుకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల మున్సిపాలిటీ అధికారుల మరియు ఆర్ఎన్బి అధికారుల అనుమతులు లేకుండా పైప్ లైన్ కోసం గుంతలు త్రవ్వుతున్నారని నంద్యాల పట్టణం 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ఎద్దురవి ఆరోపిస్తున్నారు. నంద్యాల పట్టణం 33వ వార్డు పరిధిలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ఆర్చి నుండి ఐటీసీ మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ ముందు భాగంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ వారు 4 ఇంచుల త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు కొరకు గుంతలు అనధికారికంగా త్రవ్వుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వార్డు ఇన్ఛార్జి ఎద్దురవి కోరారు. వార్డుకు సంబంధించిన పనులకు ఎటువంటి మున్సిపల్ అప్రూవల్స్ లేవని, అనుమతులు లేని ప్రాంతంలో వాటర్ వర్క్స్ ఫిట్టర్ మద్దిలేటి చేతివాటం ప్రదర్శిస్తున్నాడని, అలాగే అనేక ప్రాంతాలలో అనధికారికంగా నీటి పైప్లైన్ పనులకు చేతివాటం ప్రదర్శిస్తున్నాడని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పద్మానంది ఆర్చి దగ్గర నుంచి ఆర్టి వరకు మున్సిపల్ కనెక్షన్ ఉన్నది. అక్కడ నుంచి ఇక్కడ ఇండివిజువల్ గా బిల్డర్స్ మేము మాకు కమిషనర్ ఏం అడిగినారో ఏమో తెలియదు, కానీ మా పర్మిషన్ లేకుండా, కమిషనర్ అడగకుండా, లెటర్ లేకుండా, అజెండాలో పెట్టకుండా ఈ 4 ఇంచుల పైపు దాదాపు 400 మీటర్లు వేసి కనెక్షన్ తీసుకుంటున్నారు. ఇది ఎవరు అక్రమంగా చేస్తున్నారో మాకు అయితే అర్థం కాలే. కమిషనర్ అడిగితే గత కమిషనర్ లేడు, ఇప్పుడు వచ్చే కమిషనర్కు తెలియదు, నాకు తెలియదు అంటాడు ఇప్పుడు కమిషనరు. మరి గత కమిషనరు ఈ వార్డు ఫిట్టర్ నీళ్ళు ఇచ్చే వ్యక్తి ఆఫీసులంగా కొంతమంది కుమ్మకై ఇట్లా అక్రమంగా కనెక్షన్లు ఇస్తూ ప్రజలకు చేయాల్సిన పనులు వీళ్ళ సొంతంగా ఈ దుర్వినియోగంగా చేసుకుంటూ అక్రమాలకు అలవాటు పడి మెయిన్గా పిట్టర్ మధ్యరేట్ అనే వ్యక్తి ఇవే కాదు వాటిలో కూడా కొన్ని కలెక్షన్లు ఇస్తున్నాడు. అక్రమంగా డబ్బులు తీసుకొని వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చినారు. నేను అతని మీద కూడా చర్య తీసుకోమని చెప్పినాము చైర్మన్ గారికి. దయచేసి ఈ పైప్ లైన్ కనెక్షన్ ఆపి దీన్ని ఏదో పరిశోధన చేయాలని చెప్పి మీకు ఈ మీడియా ద్వారా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఆయన నినాక మొన్ననే వచ్చినాడు, ఈ విషయం ఆయనకు తెలియదు. ఇది గత పైన కమిషనర్ చేసిన పని. ఇది పైన కమిషనరు ఏ పర్మిషన్ వచ్చినాడో మనకైతే తెలియదు. అజెండాలో అయితే లేదు, ఇక్కడ మనకు అజెండాలో రాలే. వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఇండివిజువల్గా ఎట్లా రాసుకుంటారు వాళ్ళు వచ్చిందని? మాకు వార్డు కమిషనర్కు లెటర్ రాలే, వార్డు కమిషనర్ లెటర్ పెట్టలే. మేము పెట్టిన లెటర్లే పైప్ లైన్ పెట్టేవి ప్రజలకు సంబంధించింది. ఇంతవరకు ఒక పని చేయలే పైప్ లైన్. ఇక్కడ ఇండివిజువల్గా ఎట్టిస్తారు, వాళ్ళు సొంతంగా వేసుకుంటున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు సొంతంగా వేసుకుంటే వీళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? గవర్నమెంట్ మున్సిపాలిటీ పెట్టిస్తుంది, ఆర్ఎం పెట్టిస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు గుంత తగినారు, ఈ గుంత ఎవడు పూడ్చాలా? బస్సులు సైడ్ వచ్చాయి, ఆ బస్సులు వచ్చి ఇదంతా ఈ సైడ్ టైర్ దిగబడి దానికి ఏదైనా వెహికల్ జనాలే ఉంటారు, బోల్తా పడుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఇటు పైప్ లైన్ దొరికి ఇట్లా పెట్టిపోతే 4 అడుగులు దొరికినారు చూడు, గుంతలు పట్టినా చూడు, గుంతలు చూపిండి. రేపు బస్సులకు ఏం తెలుస్తుంది? బస్సు వాళ్ళకు దానికి జవాబాదారు ఎవరు? దీనికి జవాబుదారు ఎవరు? కాబట్టి దయచేసి ఇది ఆర్ఎంబి వాళ్ళు కానీ మేము ఆర్ఎంబి వాళ్ళు పర్మిషన్ ఇచ్చామన్నారు. ఎట్లా ఇచ్చినారు? మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా కనెక్షన్ ఇవ్వమని పర్మిషన్ ఇచ్చినారు? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నీరు అందకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే, దానికి ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్లతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. సమ్మె ప్రధాన ఉద్దేశము మున్సిపల్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 వేతనాలు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాము, ప్రతి ఒక్కరి కుటుంబంలో సూపర్ 6 పథకాలను వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కూడా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా 60 సంవత్సరాలు అయితే వెంటనే ఇంటికి పంపేస్తున్నారు. అట్లా కాకుండా 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న మాదిరిగానే పెంచాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తూ చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారాన్ని ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కానీ వీరి సమస్యలు న్యాయమైనటువంటివని గత ప్రభుత్వము సమ్మె కాలంలో 22 రోజుల పాటు సమ్మె చేస్తే మేము చేస్తాము, మా అధికారంలోకి వస్తే మా ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పినటువంటి నాయకులు ఈరోజు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా గత సంవత్సర కాలంలో అన్ని రకాల పోరాటాలు చేస్తూ మంత్రి గారికి అయితేనేమి, ముఖ్యమంత్రి గారికి అయితేనేమి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యను
పరిష్కారం చేయనందుకే ఈ రోజు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమ్మె చేయడం వలన ప్రజలకు నీళ్లు రావు, అదేవిధంగా వీధి లైట్లు అన్ని ఆపివేయడం జరుగుతుంది. కావున ప్రజలు పడేటువంటి ఇబ్బందులకు మున్సిపల్ కార్మికులు కాదు బాధ్యత, ప్రభుత్వానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మేము నిరవధిక సమ్మెలోకి పోతున్నాము. ఇందుకు కారణము రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము గత 2-3 నెలల నుంచి వివిధ రూపాలలో మేము సమ్మె ప్రోగ్రాము కూడా చేయడం జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ దృష్టికి మా స్టేట్ లీడర్లతో పలు దఫాలుగా చర్చలు జరుపుతామని చెప్పి జరపడం లేదు. జరుపుతున్నా కానీ కూడా మాకైతే న్యాయం జరగడం లేదు. అందుకు మేము సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్మికులమైన, ఇంజనీరింగ్ కార్మికులమైన మేము రాష్ట్ర వ్యాప్త కమిటీ పిలుపు మేరకు ఈరోజు అర్ధరాత్రి నుండి నీళ్లు బంద్ చేస్తున్నాము, అలాగే వీధి లైట్లు కూడా బంద్ చేస్తున్నాము. ఇందుకు సంబంధించి పోయిన నెల 20వ తారీఖే బంద్ చేస్తామని చెప్పినాము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతామన్నారు, కానీ చర్చలు జరపలేదు. అందుకొరకు మేము కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఈరోజు అర్ధరాత్రి నుంచి మా సమస్యలు పరిష్కరించకపోతే నీళ్లు, కరెంటు ఖచ్చితంగా బంద్ చేస్తాం. వీటికి ప్రజలు సహకరించాలి. అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా బయట నుండి వచ్చి మా పనిని చేయకూడదని మేము మీ అందరికీ నమస్కరించుకుంటున్నాము. మా సమస్యను అర్థం చేసుకొని అందరూ మా సమస్య గురించి మీరు ప్రజాప్రతినిధులకు, అలాగే కౌన్సిలర్లకు, చైర్మన్లకు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, మీకు తెలిసిన వారందరికీ మా సమస్యను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శనివారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రౌడ్ అల్యూమిని ఆఫ్ ఎస్ఆర్కే పీజీ కాలేజ్ నంద్యాల రీయూనియన్ 2K25 కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, విజయ్ కుమారి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి మరియు నాటి అధ్యాపకులు సురేష్ కుమార్, భార్గవి, నాగేంద్ర, మధు విశ్వనాథ్, మహేంద్ర, వెంకట్రావు మరియు 1998 నుండి 2002 వరకు MCA, MBA, MSc, BCA, MCOM కోర్సుల నుండి 16 బ్యాచ్ల విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మీ అందరినీ ఇక్కడ చూడడం ఎంతో మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఇదంతా చూడడానికి సంక్రాంతి పండగకి అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, కోడళ్ళు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు. ఈ కళాశాల 1984లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే వస్తుంది. దానికి మీలాంటి విద్యార్థులే కారణమని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు కళాశాల దినాభివృద్ధి గురించి వివరించారు. అలాగే అధ్యాపకులు వారి జ్ఞాపకాలను తెలిపారు. కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి తన విద్య, కళాశాలలో పనిచేస్తున్న అనుభవాలు, అభివృద్ధికి చేసిన కృషిని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థులందరినీ కళాశాల యాజమాన్యం సన్మానించారు. అనుకోకుండా నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎంటర్ కావడం జరిగింది. నేను రీసెర్చ్ చేస్తున్నటువంటి సమయంలో ఎస్వి యూనివర్సిటీలో నేను ఎంకామ్ చేశాను. పిహెచ్డి ఎస్కే యూనివర్సిటీలో చేస్తున్నాను. ఆ ఎస్కే యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఎస్వి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పొజిషన్స్ పడ్డాయి, దానికి అప్లై చేయడానికి నన్ను నాకు రీసెర్చ్కి అక్కడ పంపించినటువంటి ప్రొఫెసర్ జిఎన్ రెడ్డి గారు అక్కడ ప్రిన్సిపల్గా ఉండేవారు యూనివర్సిటీలో. ఆయన అడిగిరమ్మని చెప్పేసి మా గైడ్లో అక్కడికి పంపించడం జరిగింది. అప్లై చేయడం కోసం ఆయన ఏదైనా కాలేజీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన నాకు లేదు. సరే సార్ ఇదేంటి సార్ అంటే, నేను చెప్తాను వెళ్ళరా, అందరూ మంచి పట్టణం చేయాలంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజీ లేదు ఇంతవరకు వెళ్ళాను. సరే ఆయన మాట కాదనలేక నేను రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజుల్లో అప్లై చేయాలంటే 25,000 రూపాయలు డబ్బులు కట్టాలి. నా దగ్గర 25,000 రూపాయలు డబ్బులు కూడా లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు చెప్పాను నేను, సార్ ఇట్లా ఉంది అంటే ఆ పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు డబ్బులు కట్టకపోయినా పర్వాలేదు, నువ్వు లెటర్ రాసి దీని మీద సంతకం పెట్టించి నేను ప్రాసెస్ చేస్తాను, నేను కమిటీకి వచ్చేసాను, ఆయనకి అప్పుడు నా డబ్బులు పెట్టుకున్నాను. సరే తర్వాత చూద్దాం లెటర్ మీద సంతకం పెట్టేసరికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినటువంటి మరుసటి రోజున నేను న్యూస్ పేపర్ చూస్తే హీ బికేమ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అయిపోయాను. నాకు కాన్ఫర్ట్ అయిపోయింది. ఇక నేను అప్లికేషన్ ప్రాసెస్ చేశాను. కమిటీ వేసేటువంటి అవన్నీ కూడా ఆయనే ఉన్నది కాబట్టి ఆయన కమిటీ వేసాడు. కమిటీ వచ్చిన మెంబర్స్కి చెప్పాడు, వచ్చారు, వాళ్ళు విజిట్ చేశారు, రికమెండ్ చేశారు. ఆ రోజుల్లో కాలేజీ పర్మిషన్ కావాలంటే చీఫ్ మినిస్టర్ యొక్క సిగ్నేచర్ తోటి రావాలి.
సో అట్లా దాదాపుగా 175 కాలేజీలు రికమెండ్ చేస్తే 175 కాలేజీలు 7 కాలేజీలు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 7 ఏంటంటే ఆంధ్ర ఏరియాకి 2, రాయలసీమ ఏరియాకి 2, తర్వాత తెలంగాణ ఏరియాకి 2, ట్విన్ సిటీస్కి 1 కాలేజీ, మొత్తం 7 కాలేజెస్లో మనకి రాయలసీమకి ఇచ్చినటువంటి 2 కాలేజీలు గుంతకల్లో ఒకటి ఉన్నది. నవంబర్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పటికి డిసెంబర్లో తెలిసిన విషయంలో స్టూడెంట్స్ ఎవరు లేరు. మనం బలవంతంగా ఇక్కడ పట్టుకొని ఆ దాంట్లో 15 మందిని దీంట్లో 15 మందిని చేర్చుకొని కోర్స్ స్టార్ట్ చేసి directly to Nandyala, directly to college, and I asked him like, I doesn't want to be in administration at least for 10 years because I want to learn the low level management first, so I want to be as a faculty. So I started my career as a faculty back in 2013, and in mean process been involving in some kind of administrative activities, some kind of management activities and all the things. And as of now, back in 2023, I was appointed as a director of SRK Degree College, so-called the PG campus you are currently in. So we have a culture. Definitely, this culture has been came from your batches, from your people as students. Because then I wonder, like I can say one word. My experience. కన్నా ముందే మీరు ఈ కాలేజ్లో చదివి వెళ్ళారు. సో ఐ కెన్ సే దట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్. హిస్ విజన్ యాజ్ ఆఫ్ నౌ, హిస్ విజన్ కరెంట్లీ ద కాలేజ్ హ్యాస్ గాట్ 42 years. It's my responsibility. I'll be making it to 100 years to my best possibility. నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి మహిళామణులు పెద్ద ఎత్తున పాల్గొని నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా పుట్టింటి చీరే సారెలను భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరిగింది. అలాగే శుక్రవారం ఆలయంలో వెలిసిన పార్వతీదేవి అమ్మవారికి శాకంబరి అలంకారం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు కూరగాయలు గురువారం లోపల ఆలయంలో సమర్పించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఆదివారం శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి అమ్మవారికి పుట్టింటి పట్టు చీరే సారెలను సమర్పించే కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం 10 రోజులు కూడా అయిపోయింది. మా దేవాలయం ఆనవధి ప్రకారము ఆషాఢ మాసంలో 5 మంది అమ్మవారికి ఈ రోజు 4వ రోజు. ఈ రోజు జగజ్జని అమ్మవారికి మా మహిళామల నుంచే పెద్ద ఎత్తున అమ్మవారికి చీర సారా తీసుకొని పోతున్నాము. మరియు రేపు శుక్రవారం నాడు
మా అమ్మవారికి శాకాంబరి అలంకారం కలదు. కావున ఎవరైనా భక్తులు కూరగాయలు, పండ్లు, పూలు ఇవ్వదలిచినచో బేస్తారం సాయంత్రం వరకు ఇవ్వగలగవారు. వచ్చే ఆదివారం నాడు జములా పరమేశ్వరికి లాస్ట్ సీరాసారా సమర్పించున్నాము. కావున ఈ కార్యక్రమంలో మహిళా మండలు పెద్దన ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి మా దేవాలయంలో ఏమంటే వారంలో 4 రోజులు పల్లకీ సేవ గలదు. అందరికీ అవకాశం ఉంది. రాత్రి 8 గంటలకు వచ్చి అందరూ పల్లకీ సేవలో పాల్గొనవచ్చును. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ప్రతీక. ఆడవాళ్ళు చాలా ఇష్టంగా పూజ చేస్తారు. ఈ ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తామంటే ఇది గ్రీష్మ ఋతువు, వచ్చేది వసంత ఋతువు. కాబట్టి ఈ వర్ష ఋతువులో సరిగా వర్షాలు బాగుపడి పంటలు పండి సకల జనులు దేశంలో ఉండే అందరి జనులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ ఆషాఢ మాసం అందరికీ అమ్మవార్లకు చీరసార సమర్పిస్తారు. పద్మావతి నగర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళను పోలీస్ అధికారులు గుర్తించారు. నంద్యాల పట్టణం సంజీవినగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముల్లా సలీమాబీ వయసు 75 సంవత్సరాలుగా గుర్తించారు. మృతురాలు మొదటి కుమారుడు టెక్కెలో తన కుటుంబంతో వేరుగా ఉంటున్నాడు. రెండవ కుమారుడు మహబూబాషాతో కలిసి సంజీవినగర్లో మృతురాలు ఉండేది. మూడవ కుమారుడు మరియు కుమార్తె వేరువేరు చోట్ల ఉంటారు. వయోభారం వలన ఆమెకు కొంత మతిస్థిమితం కూడా లేనట్లు సమాచారం. ఆమె తన ఇంటి నుండి వెళ్లి బయట తిరిగి ఇంటికి వచ్చేదని కుటుంబ సభ్యుల సమాచారం. అలా వెళ్లి ఒక్కోసారి తన కుమార్తె లేదా కుమారుడు ఇంటికి కూడా వెళ్లి వచ్చేదని తెలిసింది. యథావిధిగా 8వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి నుండి బయలుదేరి రామనాథరెడ్డి నగర్ చివరి వరకు వెళ్లి డ్రైనేజ్ కాలువ వద్ద కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు డ్రైనేజ్ కాలువలో పడి చనిపోయినట్లు సీసీ ఫుటేజ్ మరియు ప్రాథమిక విచారణలో తెలిసింది. అనుమానాస్పద మృతి కేసు నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయబడింది. నంద్యాల ఏఎస్పీ మందా జావలి ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు విచారణ చేపట్టగా నేర ప్రదేశం చుట్టుపక్కల సాక్షులను విచారించి సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ ఫుటేజ్ సహకారంతో లేట్ నైట్ మృతురాల్ని గుర్తించి కుమారుని రక్త బంధువులకు తెలిపి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చరీలో ఉన్న సలీమాబీ శవాన్ని గుర్తించారు. మృతురాలైన తన తల్లి, అక్క లేదా అన్నయ్య ఇంటికి వెళ్లి ఉండవచ్చని, సలీమాబీతో కలిసి ఉండే రెండవ కుమారుడు మహబూబాషా అనుకొని సలీమాబీ గురించి విచారించలేదు. సీసీ కెమెరాతో ఈ కేసు డిటెక్ట్ చేయబడింది. నంద్యాల పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ సీసీ కెమెరాలు చాలా ఉన్నాయని, ఇంకా విరివిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని వ్యాపార మరియు గృహ యజమానులకు పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తొగడ్చేడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి సమీపంలో మహమ్మద్ అరేబ్ అనే 6 సంవత్సరాల బాలుడు ఆడుకుంటుండగా గోడ కూలి మృతి చెందాడు. కొప్పెర్ల గ్రామానికి చెందిన బాలుడు తన తాతగారి ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అదే పడింది. పడాలకు పిల్లోడు కింద ఉన్నాడు. వాళ్ళ తాత కోసం వచ్చిన వాళ్ళ తాత కోసం వాళ్ళ తాత పనికి వచ్చినాడు. పిల్లోడు వచ్చి ఆడుకుంటున్నాడు. అది ఎటు పడిందో పడింది. పడాలకు వీళ్ళు వాళ్ళ తాత అక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. పిల్లోడు అక్కడ. ఎంతమంది తగిలినాయి దెబ్బలు? 2 దెబ్బలు తగిలినాయి. పిల్లోడు 3. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదకరంగా మారిన వక్ఫ్ భూములలో పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్న డిఎంహెచ్ఓ. నంద్యాల హుబ్లీ రైల్లో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా పైప్లైన్లు త్రవ్వుతున్నారంటూ ఆరోపణల వెల్లువ. చర్యలు చేపట్టాలని కోరుతున్న 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ఎద్దు రవి. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మెకు సైరన్.
ప్రజలు సహకరించాలని సిఐటియు విజ్ఞప్తి. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి చీర సారె సమర్పించిన మహిళామణులు. పద్మావతి నగర్లో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ గుర్తింపు. ఆడుకుంటుండగా గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన బాలుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.